హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహాలక్ష్మి పథకం గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 అకౌంట్లో జమ చేయబోతున్నారా? లిస్ట్ విడుదల అయ్యిందా? ఈ లిస్ట్ని మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, అర్హులను ఎలా గుర్తించబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పథకం పొందడానికి 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. గవర్నమెంట్ నుండి ఎలాంటి రకమైన పెన్షన్స్ అయితే తీసుకోకూడదు ఈ పథకం పొందడానికి. అలాగే మ్యారేజ్ అయి ఉండాలి. అఫీషియల్గా అర్హుల లిస్ట్ అయితే ఎక్కడా విడుదల చేయలేదు. మనమైతే మన స్టేటస్ని చెక్ చేసుకోవడానికి మహాలక్ష్మి పోర్టల్కి అయితే వెళ్ళి ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో అక్కడ తెలిసిపోతుంది. అలా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ పథకం ఇవ్వబోతున్నారా, అర్హులుగా గుర్తించి అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఈ పథకం గురించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం ఏం లేదు. మనం ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. త్వరలోనే అర్హులను గుర్తించి లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.